నమస్తే, దిస్ ఈజ్ స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్. సో ఈరోజు ఒక ఇంటర్వ్యూ అనేది చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అంటే గతంలో ఏదైతే ధరణి పోర్టల్కి సంబంధించి వాటికి సంబంధించి విమర్శలు చేస్తూ వస్తున్నది, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మొదటగా ధరణికి సంబంధించిన వాటిపైననే ఫోకస్ పెట్టింది. నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో కూడా ధరణి పోర్టల్ పైన అలాగే భూ వివాదాలకు సంబంధించి శాశ్వత పరిష్కారం చూపించండి అంటూ కూడా రేవంత్ రెడ్డి సీఎస్కి ఆదేశించారు. దీనికి సంబంధించి అంటే పనితీరు, కాంగ్రెస్ పార్టీ పనితీరు ఫోకస్డ్గా ఉందా అసలు దీనికి సంబంధించి? ఎందుకంటే గతంలో ఇలాంటి కమిటీలు, ప్రత్యేక కమిటీలు చాలానే వచ్చాయి. మరి ఇప్పుడు ఇవి అమలయ్యే అవకాశం ఉంటుందా, లేదంటే జస్ట్ ఇవి రిపోర్ట్ వరకే ఉంటాయా అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ప్రజెంట్ దీనికి సంబంధించి రాష్ట్ర బీజేపీ నాయకులు నంగి దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు. తనని అడిగి కాంగ్రెస్ అంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి సంబంధించి పనితీరు ఎలా ఉంది, అలాగే ప్రత్యేక కమిటీ అని చెప్తూ ఉన్నారు, ఇది ఎంతవరకు అమలయ్యే అవకాశం ఉంటుంది, శాశ్వత పరిష్కారం వచ్చే అవకాశం ఉంటుందా, వీటన్నింటి గురించి కూడా తెలుసుకుందాం. సో నమస్తే సార్. నమస్తే స్వప్నిక. సో మీరు కాంగ్రెస్కి సంబంధించి అది అధికారంలోకి రాగానే అప్పటి నుంచి పరిణామాలు మారిపోతూ వస్తూ ఉన్నాయి. సో వాళ్ళు చెప్పిన విధంగా ఏదైతే గతంలో విమర్శిస్తూ వచ్చారో అది ధరణి పోర్టల్కి సంబంధించి సమస్యలు ఉన్నాయి, లోటుపాట్లు ఉన్నాయి అని చెప్తూ వచ్చారు. రాగానే మొట్టమొదటిగా దానిపైనే ఫోకస్ పెట్టి ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయండి అంటూ సీఎస్కి చెప్పేశారు. దాని భాగంగా ఒక రెవెన్యూ శాఖ అధికారులు వీళ్ళందరినీ కూడా పెట్టేసి ఫోకస్డ్గా వెళ్తూ ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్కి సంబంధించి ఈ వారం రోజుల నుంచి వాళ్ళ పనితీరు ఎలా ఉందంటారు? ధరణికి సంబంధించి ఏం చెప్తారు? బాగుంది. యాక్చువల్గా ధరణి వల్ల చాలా భూ సమస్యలు మనకు గ్రామీణ ప్రాంతాల నుంచి తీసుకుంటే ఈవెన్ పట్టణంలో ఉన్నటువంటి ఓపెన్ ల్యాండ్స్ వరకు కూడా చాలా రకాల సమస్యలు ఉన్నాయి. అయితే మెజారిటీగా మనం గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పుడు కూడా ఈ భూ సమస్యల మీద ఎక్కువ సమస్యలు ఎప్పుడూ కూడా జరగలే. ఇవాళ కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ముల పిల్లలు కావచ్చు, లేకపోతే అన్నదమ్ముళ్ళే కావచ్చు, లేకపోతే బంధుమిత్రులే కావచ్చు, ఇట్లా రకరకాల సమస్యలు ధరణి వచ్చిన తర్వాత దాదాపుగా మనకు రీసెంట్ సెన్సెక్స్ చూశాను నేను. ఇప్పుడు 6.5 లక్షల కేసులు మనకు దీని మీద బుక్ అయినాయని చెప్పేసి చెప్తా ఉన్నాను. అంటే వాస్తవంగా కూడా ఏంటంటే ధరణి తేవడం ఓ రకంగా మంచిదే అని కొంతమంది అంటున్నప్పటికీ, సరే ధరణి నిజంగా మంచిదే అయినప్పుడు దాని మీద ప్రాపర్ అవగాహన అంటే ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద లేకపోతే ఒక నెలను 2 నెలలు నడిపి ఆ ప్రాపర్ మెకానిజంని అసలు మీరు చూశారు కదా, ధరణిలో ఏమైనా సమస్య ఉందని చెప్పడానికి పోయినప్పుడు ఏ తహసీల్దార్ దగ్గరికి అయితే మీరు పోతారో ఇది మా పరిధిలో లేదు, ఇది మాకు సంబంధం లేని విషయం, ఇంకోటి మీరు కలెక్టర్ దగ్గరికి పోండి, కలెక్టర్ దగ్గరికి పోతే ఇది నా చేతుల్లో ఏం లేదు, ఇది డైరెక్ట్ మీరు ఆన్లైన్లో చేసుకోవాల్సింది, ఎక్కడ చూడ ఆన్లైన్ అనేది వచ్చేసింది. అంటే దానిలో ఎడిట్ ఆప్షన్ కూడా లేకుండా ఆ పోర్టల్ని ఇంప్లిమెంట్ చేశారు. అసలు ఎందుకు ఎడిట్ ఆప్షన్ లేకుండా ఇంప్లిమెంట్ చేశారనేది పెద్ద క్వశ్చన్. వాటి మీదనే అందరం బీజేపీలో మా నాయకులు కావచ్చు, లేకపోతే అప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుండి వారు కూడా ఈ ధరణి ఈ ద్వారా 10,000 ఎకరాలు కల్వకుంట్ల కుటుంబం కొట్టేయడానికే ఈ ధరణి తెచ్చారని చెప్పి కూడా ఆ మధ్య ఆ విమర్శలు మనం చూసినాం. అయితే నిజంగా అది ఆ రకమైనటువంటి పరిణామాలకే తావిచ్చిందా? అసలు ఈ ధరణి పోర్టల్ ఎక్కడ తయారైంది, అసలు దీంట్లో జమ అవుతున్నటువంటి డేటాకి అసలు సెక్యూరిటీ ఎంత ఉంది, అసలు ఇది ఎక్కడ స్టోర్ అవుతుంది, అసలు ఎవరి చేతుల్లో ఈ ఇంత పెద్ద ల్యాండ్ బ్యాంకును అంటే ఇంత పెద్ద దేశం రాష్ట్రంలో ఇంత పెద్ద ల్యాండ్ బ్యాంక్ని ఎవరికి అప్పచెప్తున్నాం, అసలు దీనికి మెయింటెనెన్స్ ఖర్చు ఎట్లా పెడుతున్నారు, దీనికి వచ్చే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ని మ్యూటేషన్ ఛార్జెస్ని ఏ శాఖకు అప్పచెప్తున్నారు. ఇప్పుడు మనం రీసెంట్గా నిన్నటి రివ్యూ చూసుకుంటే అసలు ఈ రెవెన్యూ శాఖ నుంచి వచ్చే ఆదాయం మాకు రావట్లేదు, అసలు డబ్బులే రాలేదని చెప్పినటువంటిది మనం రివ్యూ మీటింగ్లో నిన్న చూసాం. అంటే మరి ఎక్కడ పోతుందని విస్తుపోయినారు అందరు. సో ఇట్లా ఈ టీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి ఇంత అంత కాదు. ప్రతి మూలంలో మట్టి నుంచి, శాండ్ నుంచి, లిక్కర్ నుంచి, ఎయిర్ నుంచి, మందుల నుంచి ప్రతిదీ ఒక అవినీతి. పంచభూతాలని దోచుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అందుకే సరే సమయం వాస్తవంగా వాళ్ళు వచ్చి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కూడా ఇంచుమించు వారం రోజులు అవుతుంది కనుక వాళ్ళకు కూడా కొంత సమయం ఇవ్వాలి. ఉన్నంతలో అయితే వాళ్ళ యాక్టివిటీ చూస్తే మాత్రం కొంత బాగానే అనిపిస్తుంది. అంటే వాళ్ళు తీసుకుంటున్నటువంటి రివ్యూస్ కావచ్చు, ప్రతి శాఖ మీద చేస్తున్న రివ్యూస్ కానివ్వండి, మిగతా యాక్టివిటీస్ అన్నింటిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బాగానే అందరినీతో కోఆర్డినేట్ చేస్తూ ముందుకెళ్తున్నట్టు మనకు కనిపిస్తుంది.
అయితే ఒక నెల 2 నెలల కొద్దిగా చూడాలి, వెయిట్ చూస్తే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఒక ఇంత వాళ్ళకు ఛాలెంజ్, తర్వాత బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతిని ఎట్లా మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకుంటూ రావాలి, ఎక్కడ అవినీతి జరిగిందనే దాని మీద కొంత అంటే మీరు చెప్పిన విధంగా మెయిన్ ఫోకస్ బీఆర్ఎస్ వాళ్ళు చేసిన అవినీతి, వీళ్ళు చేస్తున్న ప్లస్ అంటే దానికి రెక్టిఫై చేస్తూనే వీళ్ళు చెప్పిన 6 గ్యారెంటీలు ఏమైనా అవి చేయాలని చూస్తున్నారు అనేది వీళ్ళ మెయిన్ మోటో. మేబీ రేవంత్ రెడ్డి వెళ్తుంది కూడా అలాగే అనిపిస్తుందేమో. 100%. ఎందుకంటే ఇప్పుడు హామీలు ఇంపార్టెంట్, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలనేది డెఫినెట్గా ప్రతిపక్షంలో ఉన్న మేము లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఇవి రెండు ఛాలెంజ్గా డెఫినెట్గా అడుగుతాయి. ఎందుకంటే హామీలు ఇవ్వటమే కాదు, నెరవేర్చడం కూడా ఆ పార్టీ తీసుకోవాలి. సరే అది 100 రోజుల్లో చేస్తారా, 200 రోజుల్లో చేస్తారా, ఫేజ్ వైజ్ చేస్తారా, ఎట్లా ఉంటాయి అనేది వాళ్ళు కూడా ఒక క్యాలెండర్ రిలీజ్ చేయాలి. ఎందుకంటే ప్రతిపక్షాలకి అవకాశం డెఫినెట్గా ఉంటుంది ప్రశ్నించడానికి. సో వాళ్ళు ఎట్లా చేస్తారు, దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తున్న పథకాలలో నాణ్యత ఎంత, రీచబిలిటీ ఎట్లా ఉంటుంది, సో ఇవన్నీ కూడా మ్యాటర్సే మళ్ళీ. సో వీటన్నింటి మీద కూడా ఎప్పటికప్పుడు శాఖల నుంచి వాళ్ళు నివేదిక తెప్పించుకుంటుండాలి. వీళ్ళు చేసిన అలిగేషన్స్ బీఆర్ఎస్ మీద ఏవైతే ఉన్నాయో వాటి మీద వీళ్ళ మెకానిజం పనిచేస్తూ ఉండాలి. వాళ్ళు చేసిన కరప్షన్ని తగ్గించేసి ఎక్కడైతే కరప్షన్ జరిగిందో దాన్ని మూలాలంతా కొట్టేయాలి. మళ్ళీ ఇప్పుడు మనం చూసాం అన్ని శాఖల్లో అందరూ రాజీనామాలు చేస్తూ ఉన్నారు, రిజైన్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళని సరైనటువంటి అర్హులకు ఆ పదవులు ఇవ్వాలి. సో ఇట్లా రకరకాల ఛాలెంజెస్ అయితే కాంగ్రెస్ ముందు ఉన్నాయి. వాటిని వాళ్ళు ప్రాపర్గా, ఎందుకంటే గతంలో 10 సంవత్సరాల క్రితం వాళ్ళే ఉన్నారు కనుక వాళ్ళు పరిపాలన విధానం వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఉన్నటువంటి క్యాబినెట్లో కీ పోస్టులో ఉన్న వాళ్ళందరూ కూడా అనుభవజ్ఞులే ఉన్నారు. బహుశా బాగానే చేస్తారని అయితే మనకు అనిపిస్తుంది. ఇంకొద్ది రోజుల్లో వాళ్ళ పనితీరు ఏంటనేది మనకు తెలిసిపోతుంది. ధరణికి సంబంధించి ఒక ప్రత్యేక కమిటీ తీసుకొచ్చారు. గతంలో కూడా కోనేరు రంగారావు అనేది ఒక ప్రత్యేక కమిటీ తీసుకొచ్చారు. బట్ అప్పుడు కూడా జస్ట్ అవి రిపోర్ట్స్ వరకు, రివ్యూ వరకు మాత్రమే వెళ్ళాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేవారు మీరే చెప్పారు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఒక ఈక్వాలిటీగా ఉండదు అని. సో ఈ ప్రత్యేక కమిటీ తెచ్చినా అది అమలయ్యే అవకాశం ఉంటుందంటారా? వాళ్ళు చెప్పిన ప్రకారం ఉంటుంది డెఫినెట్గా. ఏంటంటే మనము బేసిక్గా కొన్ని కమిటీలు స్వాంతన కోసం వేస్తారు. అంటే ఏదో పని జరుగుతుందిలే నీకెందుకు అనేటట్టు. ఇప్పుడు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ ధరణి కాకుండా ఇంకో పోర్టల్ వచ్చేంత వరకు మరి ఏం చేయాలి, ఒట్టిగా అయితే కూర్చోలేరు, ఏదో పని చేస్తున్నాం కదా అని చూపించేదానికి కూడా కమిటీలు వేస్తారు. అంటే కాలయాపన కోసం కొన్ని కమిటీలు వేస్తారు. అయితే ఈ కమిటీ అలా ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలు విసిగిపోయినరు. ఎందుకు, నేను ఇందాక చెప్పినట్టు కుటుంబంలోనే ఈ భూ సమస్యల మీద విచ్ఛిన్నమైపోయి చాలా కుటుంబాలు దూరంగా అయిపోయాయి. బంధుమిత్రులు కావచ్చు, కుటుంబాల అన్నదమ్ములు కావచ్చు, అన్నదమ్ముల పిల్లలు కావచ్చు, ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి వీటి మీద. వీటికి కాలయాపన చేయకుండా ఇమ్మీడియట్గా ఎక్కడ ఏ ధరణి పోర్టల్ వల్ల అయితే సమస్య తలెత్తిందో, ఎన్ని కేసులు అయితే ఉన్నాయో మ్యూచువల్గా ఆ కేసులన్నింటిని కూడా ఈ కమిటీ రెక్టిఫై చేయించేసి కాల్ఫర్ చేసి ఇమ్మీడియట్గా వాళ్ళ ఆ కేసుల నుంచి ఉపశమనం కలిగించేలా కూడా ఆ ప్రయత్నాలు చేస్తూ, మరి వాళ్ళ కొత్త పోర్టల్ తీసుకొస్తే అది ఎలా ఉండాలి, ఆ మెకానిజం ఎలా ఉండాలి, ఆపరేటింగ్ మోడ్ ఎలా ఉండాలి, అసలు ఆ సెక్యూరిటీ సిస్టమ్ ఎట్లా ఉండాలి, అది ఆ ల్యాండింగ్ అంతా ఎక్కడ ఉంటుంది, స్టోరేజ్ ఎక్కడ పెడతారు, మళ్ళీ ఇలాంటి వాటి మీద అన్నింటి కూడా ప్రజలకు ఒక అవగాహన కల్పించి తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ పరిపాలన మనం చూసాం, అంతా కూడా ఒక హిట్లర్ పరిపాలన టైపే. అంతే మోనోపోలీ గవర్నమెంట్. ప్రజలకు ఏం చెప్పాలి, నేనేంది చెప్పేది ప్రజలకు, నేను చేసేదే మంచి అనే ధోరణి పోయి ప్రజలకు ఏ రకమైనటువంటి సమస్యలు వచ్చేంత దాకా ఆయనకు పట్టించుకోవాలి, వచ్చిన సమస్యలను కూడా పట్టించుకోవాలి. ఇట్లా రకరకాల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విధానం చూసాం. సర్పంచులు నిధులు రాలేదని సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నది చూసాం. ఉద్యోగస్తులకు జీతాలు రాలేదని వాళ్ళు రోడ్లు ఎక్కిన విషయం చూసాం. ఇట్లా ప్రతి రంగాలలో గల్ఫ్ ప్రవాసీలను చూసాం. గల్ఫ్ వాళ్ళకి కనీసం ఒక చనిపోతే, అక్కడ గల్ఫ్లో పనిచేస్తున్న కార్మికులు చనిపోతే ₹1,00,000 ఎక్స్గ్రేషియా ఇయ్యని దౌర్భాగ్య పరిస్థితిని చూసాం. బట్ వాటన్నింటి వల్ల ఇప్పుడు బీఆర్ఎస్ తీసి పక్కన పెట్టేశారు జనాలు. దాని ద్వారా కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలి బేసిక్గా ఏంటంటే, కేసీఆర్ చేసిన తప్పిదాలన్నింటిని వీళ్ళు రిపీట్ చేయకుండా, ఏ తప్పులు చేస్తే ప్రజలు పక్కన పెట్టారు, రిపీట్ చేస్తే మీకు ప్లస్ అవుతుంది కదా. లేదు అంటే నేను అట్లా అనుకోను. ప్రజలు ఇబ్బంది పడి మాకు అవకాశం ఇవ్వాలని నేను కోరుకోవట్లే. ఎందుకంటే మీకు మంచి చేయమని అవకాశం ఇచ్చినారు కనుక మీరు మంచి చేయాలని మేము ప్రతిపక్షంలో ఉండి కూడా మేము సలహాలు ఇస్తున్నాం. అంటే ప్రతిపక్షంలో ఉండి ఊరికే ఆ ప్రభుత్వాన్ని దించడమే కాకుండా కన్స్ట్రక్టివ్ గైడ్ లైన్స్, కన్స్ట్రక్టివ్ ఐడియాస్, కన్స్ట్రక్టివ్ సపోర్ట్ మేము ఇవ్వాలని మేము ఆలోచిస్తున్నాం. డెఫినెట్గా మాకు అధికారమే కావాలనుకుంటే బీజేపీకి ఒక 1 వీక్ చాలు అధికారంలోకి రావాలంటే. 1 వీక్లోనే అధికారంలోకి వస్తాం. కానీ అట్లా కాదు. ప్రజలు ఎవరికి అవకాశం ఇచ్చారో వాళ్ళే పరిపాలించాలి. ప్రజలు
కాంగ్రెస్ పార్టీ మెరుగ్గా పనిచేస్తుందని అవకాశం ఇచ్చారు. డెఫినెట్గా మేము అదే అంటున్నాం, మీరు మంచి చేయండి, నేను కూడా చాలాసార్లు డిబేట్లో చెప్పాను, కేసీఆర్ గారు బాగా పరిపాలిస్తే కేసీఆర్ అనే వ్యక్తి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడారు అని అంటే ఇట్స్ అ జీఓ, దాన్ని జీఓ అంటాం, అంటే గవర్నమెంట్ ఆర్డర్. ఒక ముఖ్యమంత్రి ఒక అధికార ప్రతినిధిలాగా తనే గంటలు మాట్లాడితే ఆ శాంటిటీ కోల్పోయాడు. సో ముఖ్యమంత్రిలాగా చూడలే, అందుకే ప్రతోడు తిట్టడం నేర్చుకున్నాడు. ముఖ్యమంత్రి స్థాయిని మర్చిపోయి తాను ప్రతిపక్షాలను ఎలా తిట్టారో ముఖ్యమంత్రిని కూడా సామాన్య ప్రజలు కూడా ఎన్ని మాటలు అనాలో నాకు తెలిసి ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రిని తెలంగాణలో తిట్టినంతగా ఏ రాష్ట్రంలో తిట్టి ఉండరు, భవిష్యత్తులో కూడా ఎవరు తిట్టరు ఇంకా. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, ముఖ్యమంత్రులు మన గతంలో కూడా చాలామందిని చూసాం, వారు ఏదైనా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ అంటే అది ఒక హుందాతనంగా ఉండేది, అంటే ఏం చెప్పబోతున్నారో అని చాలామంది వినేవారు. ఆ రకమైనటువంటి ఆ పదవికి హోదాను తీసుకొచ్చే ముఖ్యమంత్రులు కావాలి, అట్లా ఉండాలి అని చెప్పి నేను కూడా ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను అదే చెప్పబోతున్నా. మీరు ఏదైనా చేసేది కన్స్ట్రక్టివ్గా చేయండి, చెప్పిన దాన్ని మీరు నిలబెట్టుకోండి, తప్పులేదు. మీరు ఈరోజు ఓవర్ నైట్ ఏదో అద్భుతాలు చేయాలంటే ఎవరు చేయలేరు. సో ఇది ప్రజాస్వామ్య దేశం, చాలా సమస్యలు ఉంటాయి, ఎన్నో రకరకాల హామీలు ఇచ్చి ఉంటారు. సో వాటన్నింటిని ఈవెన్చువల్గా నెరవేరుస్తూ మంచి గవర్నెన్స్ ఇవ్వండి అని కూడా కోరుతా ఉన్నా. ఇంకా మీకు ఏదైనా కన్స్ట్రక్టివ్ ఐడియాస్ కావాలి లేదా కన్స్ట్రక్టివ్ అడ్వైజెస్ కావాలంటే కూడా వీఆర్ దేర్ ఆల్వేస్ ఫర్ పీపుల్స్ సేక్, ప్రజల కోసం మంచి పరిపాలన కావాలని, మంచి పరిపాలన చేయమని చెప్పి నేను వారికి కూడా చెప్తాను. మేబీ మీరు చెప్పకముందే ఐ థింక్ రేవంత్ రెడ్డి ఇమాజిన్ చేసుకొని కిషన్ రెడ్డికి కూడా కాల్ చేయడం జరిగింది. తను కూడా అంటే ఇప్పుడు ఏవైతే అంశాలకు సంబంధించి రాష్ట్రంలో పెండింగ్ ఉన్నాయో వాటికి మీ సహకారం కావాలని కూడా ఫోన్ చేసి కిషన్ రెడ్డి గారితో మాట్లాడారు. దట్ ఈస్ అప్రిషియబుల్. ఎస్, అది మంచి పరిణామం. యాక్చువల్గా అది ఎవరమున్నా చేయాలి. ఇప్పుడు నాకే అన్ని తెలుసు అనేది ఏం కదా, నాకు ఏదైనా నిజంగా పార్టీ బాధ్యత అప్పచెప్తే నేను సీనియర్లోనో లేకపోతే ఇంకా మంచి ఇంటలెక్చువల్నో కనుక్కుంటా. నేను ఈవెన్ డిబేట్స్కి పోయేటప్పుడు కూడా ఒక గంట చదువుకొని ఇంకా సీనియర్లతో మాట్లాడి నేను డిబేట్కి వెళ్తా. అంటే దట్ ఈస్ మై నేచర్. అంటే ఒక్కొక్క వ్యక్తిలో ఆ రకమైనటువంటి క్వాలిటీ ఉండాలి. దీన్ని బట్టి చూస్తే అందరినీ కలుపుకొని వెళ్తున్నాడు. అంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు అసలు ఇంకా తను అంతా దురుసుతనం ఉంటుంది, ఎవరిని కలుపుకోడు, నాదే రాజ్యం అన్నట్లు ఉంటారా అని అనుకున్నారు. కానీ ఇప్పుడు కిషన్ రెడ్డికి ఫోన్ చేయడం కావచ్చు, బీఆర్ఎస్ మన కేసీఆర్కి హెల్త్ బాగాలేకపోతే దాని గురించి మీడియా ముందు మాట్లాడి తనని వెళ్ళి పరామర్శించడం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే అందరినీ కలుపుకొని మంచిగా అభివృద్ధి చేయాలి అని ఒక ప్లాన్తో ఉన్నాడని అయితే అనిపిస్తుంది. మరి అప్రిషియబుల్. నేను అదే సీఎం రేవంత్ రెడ్డి గారి విషయంలో నేను చూస్తూ వస్తున్నాను, అంటే బాగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం రోజువారీ వారు చేస్తున్న యాక్టివిటీస్లో. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అది. ఎందుకంటే ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్ష్యం అది, ఓ లక్షణం, మంచి లక్షణం అది. ఎందుకంటే ఎప్పుడైతే తనే మొత్తం నాకే తెలుసు లేకపోతే నేనేంది ఆయన మాట వినేది అని ఏ నాయకుడైతే అనుకుంటాడో తను కాలగర్భంలో కలిసిపోతారు. సో మీరు అన్నట్టు వాస్తవమే. అంటే రేవంత్ రెడ్డి గారి నైజం చూసి చాలామంది అట్లా అనుకున్నారు, ఇంక్లూడింగ్ మేము కూడా అనుకున్నాం. అంటే ఈయన కేసీఆర్ గారికి ఈక్వలెంట్గా ఉంటారేమో, మోనోపోలిగా వెళ్తారేమో అని అనుకున్నాం. కాకపోతే ఆయన చేస్తున్న కోఆర్డినేషను, వారి ప్రతిపక్షాలతో బిహేవ్ చేస్తున్న విధానం, వీటన్నింటిని చూస్తే మాత్రం వెరీ మెచ్యూర్డ్గా అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు డెఫినెట్గా కన్స్ట్రక్టివ్ వేలో వెళ్తారని అనిపిస్తుంది, వెళ్ళాలి కూడా. ఎందుకంటే ఇది త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణ, ఇది ఒకరి వల్ల వచ్చిన తెలంగాణ కాదు. సో కనుక అందుకే మనం చూసాం కదా, ఈవెన్ రైతు కూలీలు కూడా కేసీఆర్ని తిట్టిండ్రు. ఎందుకంటే విచ్చలవిడిగా మద్యాన్ని వేళ ఏరులుగా పారిస్తూ గ్రామాలలో బెల్ట్ షాపులని ప్రోత్సహిస్తూ మద్యం ద్వారానే ప్రభుత్వాన్ని నడపాలని ఏ ఆలోచన అయితే, ఏ దుర్మార్గపు ఆలోచనతో కేసీఆర్ ఆ రోజు చేశాడో అది ఈరోజు శాపమైంది. ఎందుకంటే ఒకరి ఉసురు అంటాం కదా జనరల్గా, ఏ ఒక్కరు ఉసురు అట్లా ఊరికే పోదు. నీవు ఏమి లేకపోయినా సరే నువ్వు నాతో ఉన్నది ఇదే, నేను ఇంతే ఇస్తా అని చెప్పి అంతలా పరిపాలించి మంచి మన్ననలు పొందాలి. కానీ అలువుగాని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి మొత్తం చెప్పాలి అంటే అభివృద్ధి చేశారు, పర్లేదు చేశారని చెప్తాను నేనైతే. కానీ తను మీరు చెప్పిన విధంగా నాదే మొత్తం, నాదే రాజ్యం, నేను ద్వారా వీళ్ళు నా కింద బానిసలు, ఇలా అనుకోవడం వల్లే ఓడిపోయాడు మెయిన్ అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఏం అభివృద్ధి చేయలేదు, ఏమంటారు ఆయన భాషలో చెప్పాలంటే, ఓ రోజు మీరు ఇప్పటి కూడా ఉంటుంది TV9లో రవిప్రకాష్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఒక కాలర్ ఫోన్ చేశారు కేసీఆర్ గారికి. మీరు బహుశా ఉంటే మీరు సోర్స్ కింద తీసుకోవచ్చు దాన్ని. చంద్రబాబు నాయుడు గారు వాస్తవంగా ఆ రోజు చాలా బాగా డెవలప్ చేశారు, హైటెక్ సిటీ కట్టారు, ఐటీ హబ్ని నిర్మించారు, నిజంగా అది అభినందనీయమే. వారికి ఉన్నటువంటి ఆ రోజున్న బడ్జెట్లో ఉన్న పరిజ్ఞానంతో చేయగలిగారు. ఇదే కేసీఆర్ గారు ఏమన్నారంటే,
ఏందయా కట్టింది. కాలర్ అడిగారు, మన చంద్రబాబు నాయుడు గారు ఇంత చేశారు, అందరం కలిసి అభివృద్ధి చేశాం కదంటే వారు ఏమన్నారంటే ఏందయా కట్టింది, పిట్టగూడంతా హైటెక్ సిటీ కట్టి ఏదో మొత్తం నేనే కట్టినా అని చెప్పుకుంటున్నాడు, ఏందే ఆయన కట్టింది తలకాయ అని. అంటే ఇక ఒక ఆయన స్లాంగ్లో మాట్లాడారు, ఆయన విధానంలో మాట్లాడి ఖండించారు. అంటే నేనేమంటున్నంటే, నేను మరి వారు విమర్శించినంత నేను కేసీఆర్ గారిని ఏం విమర్శించను, కానీ కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చే వరకు ఏముందనేది మీకు నేను చెప్తాను. హైదరాబాదు అప్పటికి ఒక మణిహారం, అంటే ప్రీప్లేటెడ్ తెలంగాణ అంటాం దీన్ని, అంటే హోటల్ టెర్మినాలజీలో చెప్పాలంటే ఓ ప్రీప్లేటెడ్ అంటే మొత్తం ఐటమ్స్ అన్నీ నీకు ఓ పెట్టి ఓ పల్లెం ఇచ్చేసి తిను నాయన అని ఇస్తే ఎట్లుంటుందో ఆ రకమైనటువంటి తెలంగాణని కేసీఆర్కి ఇచ్చారు. కేసీఆర్ గారు ఏం చేసిరు, పండుగ వస్తే కదా ఓ ఇల్లు కట్టినిల్లు మీద లైట్లు వేసి మేము దీపావళి పండుగ చేస్తే ఏ రకంగా చేస్తామో, తెలంగాణ వచ్చినాడు కేసీఆర్ చేసింది ఏంటంటే ఆ లైట్లు వేసినాడు అనమాట, ఆ బిల్డింగ్ల మీద లైట్లు వేసి ఇది తెలంగాణ అని వెలుగు జువెల్లో చూపించారు. ఒకటి ఏంటంటే కరెంటు విషయంలో కొంత వారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, అంటే రాష్ట్రం లాస్ అయినా పర్వాలేదు, ఏ డబ్బులు ఎంత ఇదైనా పర్వాలేదు, కానీ రాష్ట్రంలో చీకటి ఉండకూడదు అంటే నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఆంధ్ర పాలకులు విమర్శించిన విధానం, తెలంగాణ ఆవిర్భవిస్తే ఇది చీకట్లమయం అయిపోతుంది, కరెంట్ ఉండదు, నీళ్లు ఉండవు, నిధులు ఉండవు అని ఏ రకంగా అయితే వారిని ఆ రోజు హేళన చేశారో అది ఉండకూడదు అనేటటువంటి సిద్ధాంతంతో 24 గంటల కరెంట్ ఇవ్వటం ప్రారంభించారు. రైతులకు ఉచిత కరెంట్ అప్పటికే ఉంది, ఓఆర్ఆర్ అప్పటికే కట్టినరు, ఎయిర్పోర్ట్ అప్పటికే కట్టినరు, హైదరాబాద్లో తాగునీరు అప్పటికే రాజశేఖర రెడ్డి గారు కృష్ణానది నుంచి నీళ్లు తెప్పించారు, ఇక్కడ ఉన్న మంజీరా ట్యాంక్ సరిపోవట్లేదు అని. సో ఇట్లా గచ్చిబౌలి అయితే వీళ్ళే డెవలప్ చేశారు, ఒకప్పుడు కొండలు గుట్టలు ఉండేది, ఏముండదండి అట్లా. గచ్చిబౌలి వారు డెవలప్మెంట్ చేయడం ఏంది, ఇప్పుడు ఇంకా ఎక్కువ డెవలప్ అవుతుంది అంటే దాన్ని రేవంత్ రెడ్డి గారు డెవలప్ చేసినట్ట కాదు. అంటే ఒక అభివృద్ధి కార్యక్రమంలో జరగాల్సినటువంటి ప్రక్రియ ఏదైతే జరుగుతూ వస్తుంటుందో వాటిని ఎవరు ఆపలేరు. ఇంకా ఇవాళ కరెంటు ఉచిత కరెంటు ఉందండి, కేసీఆర్ వచ్చాక దాన్ని ఏమన్నా చేయగలిగాడా, ఆపగలిగాడా? ఎందుకంటే అది పబ్లిక్కి రైతులకు అవసరం కనుక దాన్ని కంటిన్యూ చేశాడు. అదే రకంగా అభివృద్ధి అంటే రియల్ ఎస్టేటులో ఎక్కువ నిధులు ఎక్కువ వస్తాయి మీకు, రిజిస్ట్రేషన్స్ రూపంలో, ఛార్జెస్ రూపంలో, మీకు క్లియరెన్స్ రూపంలో, ల్యాండ్స్ రూపంలో, ట్రాన్సాక్షన్లో రాష్ట్ర రెవెన్యూ ఖజానా ఎక్కువ పెరుగుతుంది మీకు. సో దాని ద్వారానే ఇవాళ 2 లక్షల కోట్ల బడ్జెట్ని మనం దాటగలిగాం. అట్లాగే అభివృద్ధి అనేది ఇవాళ కేసీఆర్ ఉన్నా, రేవంత్ రెడ్డి ఉన్నా, రేపు కిషన్ రెడ్డి గారు వచ్చినా ఎవరున్నా ఆ అభివృద్ధి అవుతూనే ఉంటుంది తప్ప ఇది కేసీఆర్ వల్లనో కేటీఆర్ వల్లనో జరిగినటువంటి అభివృద్ధి ఏమీ కాదు. ఇంకా రేవంత్ రెడ్డి గారు రేపు 100 ఫ్లోర్ల పర్మిషన్ తీసుకొచ్చి బుర్జ్ ఖలీఫాని నిర్మించబోతారేమో. అలా చేశారనుకోండి మొత్తం హైదరాబాద్ తెలంగాణ అంతా రేవంత్ రెడ్డి గారు చేసినట్టు కాదు కదా. సో ఇవాళ మనకు కావాల్సిన అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, హాస్పిటళ్ళు ఉన్నాయి, బ్రహ్మాండమైన అభివృద్ధి ఉంది. ఇక్కడ దీన్ని ఇంకెవరు ఆపలేరు. ఎవరు లేకపోయినా రేపు నంగి దేవేందర్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయినా ఈ అభివృద్ధిని ఎవరు ఆపడు. ఇంకా దానివల్ల పెద్ద గొప్పతనం ఏం లేదు. కాకపోతే అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయటంలో చక్కని అవసరాలు అంటే రెగ్యులర్గా వాళ్ళకి కావాల్సినటువంటి తాగునీరు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎలక్ట్రిసిటీ, రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, ప్రాపర్గా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, నిత్యావసర ధరలు మరీ ఎక్కువ పెరగకుండా నియంత్రణ చేయడము. సో ఇవన్నీ చేసినప్పుడు వాటికి అది ఒక రిఫ్లెక్షన్ కనబడుతుంది. ఎప్పుడైతే ఒక సామాన్యుడు ఒక బాంబే నుంచి ఈడ వచ్చి హైదరాబాద్లో ఉందామనుకున్న వ్యక్తికి అన్ని ఫెసిలిటీస్ నీట్గా కనబడితే హైదరాబాద్ ఈజ్ బెటర్ దెన్ బాంబే అని కాంప్లిమెంట్ ఇస్తాడు. సో ఆ రకమైనటువంటి అన్ని అవకాశాలని మనం కల్పించగలగాలి. ఐటీ మినిస్టర్ అంటే ఈజ్ ఈక్వల్ టు కేటీఆర్, ఇంకా అంతని మించిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు కాంగ్రెస్లో కావచ్చు క్వశ్చన్ మార్క్ ఎవరు చేయగలుగుతారు అని, అంటే ఇంకా కాంగ్రెస్లో కావచ్చు బీజేపీలో కావచ్చు ఆ సత్తా ఎవరికి లేదంటారు. నేను మళ్ళీ కోట్ చేస్తాను ఇదే విషయాన్ని. అంటే చంద్రబాబు నాయుడు ఐటీ కట్టారు కదా, టవర్ కట్టారు అని అన్నప్పుడు కేసీఆర్ చెప్పిన మాటలు నేనేం కొత్తగా చెప్తలేను. ఇవి మీకు మీరు బాగా అడిగారు, మంచి క్వశ్చన్ అడిగారు, నేను అదే చెప్తాను మీకు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రోజుల్లోనే ఐటీకి శంకుస్థాపన పడింది. ఐటీ రెవల్యూషన్ అప్పుడే స్టార్ట్ అయిందా, ఈ పిచ్చగుంట్లోడు వీడేం తెచ్చింది అని చెప్పి ఈ భాషలోనే మాట్లాడారు కేసీఆర్ గారు. అంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వాజ్ నాట్ ఏ ఐటీ మినిస్టర్ నార్ ఈజ్ ఏ ఐటీ ఇంజనీర్. గాట్ ఇట్. సో మరి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి హయాంలో మరి అభివృద్ధి పడాలి అని ఎట్లయితే వచ్చిందో ఇప్పుడు ఎవరిని కంపేర్ చేయాలి అంటే హూ ఈజ్ బెస్ట్ అని చెప్పాలి. వచ్చిన కంపెనీలను మానిటర్ చేస్తున్న కేసీఆర్ బెటర్ అనాలా, ఐటీ కంపెనీలను తీసుకొచ్చిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని బెటర్ అనాలా?
మేబీ అప్పుడు ఒకవేళ జీరోలో ఉంటే ఆ పని వీళ్ళు కూడా చేసేవాళ్ళు కదా. లేదండి, అంటే నేను అదే చెప్తున్నా, ఒక్కొక్క ప్రాంతానికి బట్టి ఒక్కొక్క ప్రావీణ్యం దక్కుతుంది. ఇది హైదరాబాద్ అనేటటువంటిది ఒక డెక్కన్ పీఠభూమి అంటాం దీన్ని సెస్మలాజికల్గా కూడా ఈ ప్రాంతం, ఈ తెలంగాణ భూములు ఏవైతే ఉన్నాయో ఇవి సేఫెస్ట్ ప్రాంతం ఈ రాష్ట్రం కనుక దీనికి బ్యాకప్ పెట్టుకోవాలి. మీరు ప్రపంచంలో మీరు ఈవెన్ సౌత్ తీసుకుని మనం చూసాం చెన్నైలో ఫ్లడ్స్ ఎట్లా వచ్చాయో, ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇట్లాంటి చోట ఐటీకి ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఈ ఐటీ బ్యాకప్ కంపెనీస్ అన్నీ కూడా, ఇప్పుడు మీరు గూగుల్ తీసుకోండి, లేకపోతే మైక్రోసాఫ్ట్ తీసుకోండి, ఇప్పుడు ఇన్ఫోసిస్ తీసుకోండి, ఇట్లా మీకు ఇప్పుడు టీసీఎస్ కూడా ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ బ్యాకప్ ఇక్కడ హైదరాబాద్లో ఉంది. ఎందుకు ఉంది అని అంటే ఇక్కడ మీకు ఎప్పుడు కూడా ప్రపంచంలో ఎక్కడ వరదలు వచ్చినా హైదరాబాద్లో వరదలు రావు అనేది ఇక్కడ ఉన్నటువంటి జియోగ్రాఫికల్ సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్. అందుకే సెస్మలాజికల్గా ఇది సేఫెస్ట్ ప్లాట్ ఈ భూమి అని చెప్పి. కనుక ఇవాళ ఐటీ మినిస్టర్గా కేటీఆర్ని చూడాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు చెప్పాలంటే శ్రీధర్ బాబు గారు ఫార్ బెటర్ దాన్ కేటీఆర్. సో ఈజ్ అడ్వాన్స్డ్ దాన్ కేటీఆర్. సో శ్రీధర్ బాబు గారికి ఉన్నంత పరిజ్ఞానంలో శ్రీధర్ బాబు గారు బాగా చేశారనుకోండి, అప్పుడు అలాగే చెప్తారు. అదే అంటున్నా, అంటే నేను అదే చెప్తున్నా, ఎవరు దేనికి మాణిక్యం కాదు, ఎవరు ఏ చైర్లో కూర్చుంటారో మనం అంటాం కదా, వీ షుడ్ రెస్పెక్ట్ ద చైర్ అంటాం ఇన్స్టెడ్ ఆఫ్ పర్సన్, వీ షుడ్ రెస్పెక్ట్ ద చైర్ అంటాం. సో మనం భవిష్యత్తు ఇస్తే కేటీఆర్ చైర్కి ఇవ్వాలి, అంటే ఐటీ శాఖకే ఇవ్వాలి తప్ప కేటీఆర్ కాదు ఇక్కడ. సో కేటీఆర్కి ఉన్నటువంటి ఆయన ఐటీ శాఖ సెక్రటరీ ఎవరు ఉండే, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ఉండే. సో జయేష్ రంజన్ ఈజ్ బ్రిలియంట్ దాన్ కేటీఆర్. సో ఆయన తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఇచ్చిన క్రూ ఇచ్చినటువంటి సపోర్ట్ ద్వారా ఆయన ఏదో 4 ఇంగ్లీష్ మాటలు మాట్లాడాడని చెప్పి ఆయన్నే మొత్తం ఏదో కేటీఆర్ దీనికి సర్వస్వం ఏదో గాడ్ ఫాదర్ అనాల్సినటువంటి అవసరం లేదు. కేటీఆర్ ఈజ్ ఫిట్ ఫర్ నథింగ్, కేటీఆర్ ఈజ్ బెటర్ దాన్ సమ్మన్. వారికంటే బెటర్ శ్రీధర్ బాబు గారు. ఇప్పుడు శ్రీధర్ బాబు గారికి ఇంకా ఈయనకంటే ఎక్కువ మాట్లాడగలుగుతారు ఇంగ్లీష్లో, ఎక్కువ కమ్యూనికేట్ చేయగలుగుతాడు, ఈయనకంటే ఎక్కువ పరిచయాలు ఉన్నాయి. వారి వైఫ్ ఇంకా ఐఏఎస్ ఆఫీసర్ శ్రీధర్ బాబు గారి వైఫ్. సో ఒక మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, వాళ్ళ నాన్న ఫార్మర్ మినిస్టర్, ఒక బ్రిలియంట్ ఫ్యామిలీ, బ్రిలియంట్ పర్సన్, అట్లా. సో అట్లేముండదండి, మొత్తం వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే వాళ్ళకి మేబీ మీ ఎవరైతే ఐటీ అంటే కేటీఆర్ అనే వాళ్ళకి సమాధానం వచ్చే ఉంటుంది 100%. ఇది మేమే కాదు, అందరూ చెప్తారు. అంటే మినిమం అవగాహన ఉన్నటువంటి ఎవరైనా కూడా ఈయన వల్ల ఏం కాదు అనేది మాత్రం అందరికీ తెలుసు. బట్ ఇప్పటి వరకు మనం డెవలప్మెంట్ గురించి మాట్లాడాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి కక్ష సాధింపు కూడా చేయగలుగుతున్నాడా అంటే ఏం చెప్తారు? ఎందుకంటే మనం నిన్ననే చూసాం, ఒక పర్సన్ ఇలా భూ కబ్జాలు, మల్లారెడ్డికి సంబంధించి భూ కబ్జాలు జరిగాయి అని చెప్పి 9 మంది పైన అరెస్టుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు శామీర్పేటలో. ఒక వ్యక్తిని వీళ్ళే కావాలని తీసుకొని వెళ్ళి ఇలా చేపించారు, దాని తర్వాతనే ధరణికి సంబంధించి ఒక ప్రత్యేక కమిటీ వేశారు అనేది ఒక రూమర్ నడుస్తుంది. సో దీనిపైన ఏం చెప్తారు? కక్ష సాధింపు అనేది రాజకీయంగా ఏముండదండి, ఇట్స్ ఆల్ అండర్స్టాండింగ్ బేసిక్గా. అయితే నేను కూడా ఒక ఇంటర్వ్యూలో చూశాను, రేవంత్ రెడ్డి గారు ఒక ఛానల్లో మాట్లాడుతూ వారు అడిగినటువంటి ప్రశ్నకు ఆయన ఒకటే, కక్ష సాధింపు అనేది ఏముండదు రాజకీయంగా, అట్లాంటి నేచర్ నాది కాదు, కాకపోతే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎక్కడైతే నిజంగా అవినీతి జరిగిందని అంటే తప్పకుండా చట్ట పరిధిలో ఏది ఉండాలో, లేకపోతే చట్టాన్ని వాడుకొని వీళ్ళు చేసినటువంటి అవినీతి ఏదైతే ఉంటే డెఫినెట్గా దాని ఆ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి, అది ఎవరైనా ఉండని అని చెప్పి వారు చెప్పారు. అది నార్మల్గా పొలిటికల్ లీడర్, మీరు కూడా ఒక పొలిటికల్ లీడర్ కాబట్టి అది బయటకు కనిపించేది. కానీ తన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాడు, మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఎవరికి ఏమి ఇచ్చేయాలో రిటర్న్ ఇచ్చేస్తాం అని అన్నాడు. ఇప్పటి నుంచే స్టార్ట్ చేశాడు అనుకోవచ్చు కదా. ఇప్పుడు మల్లారెడ్డి గారి మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి, మనం అంతా చూస్తూ ఉంటాం రోజు ఎక్కడో ఒక చోట వారి మీద ఉన్న ఇది. ఈవెన్ మా ఫ్రెండ్ కూడా ఒక ఆయన యూఎస్లో ఉంటారు, వారికి కోంపల్లిలో 2 ఎకరాల ల్యాండ్ ఉంటే దాన్ని కబ్జా పెట్టారు అని చెప్పేసి నాకు రోజు ఫోన్ చేస్తూ ఉన్నాడు. నేను అన్న కొద్ది రోజులు ఆగు చూద్దాం, మాట్లాడదాం అని చెప్పాము. బహుశా రేపు ఆ మిత్రుడు కూడా బయటకు వస్తాడు. ఇట్లా రకరకాల మనుషులు చాలా ఉన్నారు, అంటే 100ల సంఖ్యలో మల్లారెడ్డి గారి బాధితులు ఉన్నారు. సో ఆ సమస్యలు పరిష్కరించాలి డెఫినెట్గా. అది నిజంగా కబ్జా పెట్టుకున్న పొలాలు ఏవైతే ఉంటే ఇచ్చేసేయాలి, లేదు గవర్నమెంట్ అసైన్ ల్యాండ్స్ ఏమైనా చేసుకుంటే వాటిని రిటర్న్ ఇచ్చేసేయాలి, నిజంగా మందిని మోసం చేస్తే ఆ డబ్బులు రిటర్న్ ఇచ్చేసేయాలి. ఇట్లా ఏదైనా కూడా అండి, ఇప్పుడు అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా చెలాయించుకోవడము, మోసం చేయడం అయితే చేయొద్దు, తప్పు అది. సో నీ వల్ల ఏమవుతే మంచి జరుగుతుందో సమాజానికి, ఆ మంచి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.
డెఫినెట్గా మల్లారెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి రైవలరీ ఉండింది మనం చూసాం. గత 5 ఏళ్ల నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్యలో నడుస్తుంది. బికాజ్ వాళ్ళ అల్లుడు రేవంత్ రెడ్డి గారి మీద పోటీ చేసిన విషయం కూడా చూసాం మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి. సో అట్లా వాళ్ళిద్దరికి జరుగుతూ వస్తూ ఉంది మొదటి నుంచి కూడా. సరే అంటే నేను కూడా ఐ డోంట్ థింక్ సో ఇది ఏదో రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన మీద చేసే ఒక యుద్ధం అని నేనైతే అనుకోను. మల్లారెడ్డి గారు చేసిన అవినీతిని వీరు బయటికి తీస్తున్నట్టుగానే అనిపిస్తుంది. డెఫినెట్గా మల్లారెడ్డి గారు అవినీతి చేశారని తెలిస్తే మాత్రం ఆ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలని మేము కూడా డిమాండ్ చేస్తాం. ఎవరైనా సరే నాట్ ఓన్లీ మల్లారెడ్డి గారు, రాష్ట్రంలో దాదాపు 12 మంత్రులు అందరు అవినీతిలో ఇవాళ కూరుకుపోయి ఉన్నారు. వాళ్ళందరి లెక్కలు కూడా రేవంత్ రెడ్డి గారు తేల్చాలని మేము కూడా డిమాండ్ చేస్తాం. మేబీ దాంట్లో బీజేపీ వాళ్ళు కూడా ఉండొచ్చు. ఎవరైనా ఉండనండి, బీజేపీ ఎవరు కాదు, ఎవరు అతీతం కాదు. ఇది ప్రజల సొమ్ము, ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం కనుక ప్రజలే ఇవాళ హైకమాండ్. ఇవాళ మొన్న చూసినాం కదా మనం, ప్రజలకు ప్రగతి భవన్కు జరుగుతున్న ఎన్నిక ఇది అని చెప్పాం. ప్రజల కోసం ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పడిందని డిక్లేర్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ట్యాగ్ లైన్ చూసాం. మరి ఇవాళ ప్రజలకు న్యాయం చేయకపోతే ప్రభుత్వాలు ఎందుకండి? డెఫినెట్గా ప్రజల పక్షాన మేము కూడా డిమాండ్ చేస్తాం. అది ఎవరైనా ఉండండి, హూమ్స్ ఎవర్ ఇట్ మే బి. సీఎం రేవంత్ రెడ్డి గారు హీ షుడ్ టేక్ ది యాక్షన్ అండ్ హీ షుడ్ గివ్ ప్రాపర్ కాన్సిక్వెన్సెస్ టు ఎవ్రీవన్ హూ చీటెడ్ ద పీపుల్. అంటే మీ ఇమాజినేషన్ ప్రకారం మల్లారెడ్డి ఐ థింక్ 2-3 రోజులు అరెస్ట్ అవుతారంటారా? 2-3 రోజులు అని చెప్పలేం, కానీ డెఫినెట్గా ఏదో ఒక రోజు అయితే మాత్రం ఈ హ్యాస్ టు బి బియాండ్ బార్ అంతే. ఓకే, బార్స్లో ఉంటారు. ఆ భయంతోనే నాకు తెలిసి మళ్ళీ కాంగ్రెస్ గుట్కి వెళ్తాడేమో. అది ఇంకా వారి వ్యక్తిగతం, రాజకీయంగా మేబీ అది ఉంటే కూడా ఉండొచ్చేమో. ఉన్నా కూడా కాంగ్రెస్లోకి పోయినా కూడా లోపల పెట్టాల్సిందే. తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదలొద్దు. డెఫినెట్గా ఎవ్రీబడి షుడ్ బి బిహైండ్ బార్స్. సో అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించి తన పరిపాలన గురించి చెప్తూ ఉన్నారు. సో నాకు తెలిసినంత వరకు రేవంత్ గారిని మీరు చాలా దగ్గర నుంచి చూశారు, ఒక క్లోజ్ ఫ్రెండ్ అని కూడా తెలిసింది. సో ఇంకా సమర్థవంతంగా అభివృద్ధి చేయగలరు, ఆ సత్తా తనకుందని అనుకుంటున్నారు? క్లోజ్ ఫ్రెండ్ కాదు, బట్ ఈజ్ ఎల్డర్ దాన్ మీ, ఫార్ ఎల్డర్ దాన్ మీ, వెరీ నైస్ జెంటిల్మెన్. ఒకటేంటంటే రేవంత్ రెడ్డి గారిలో నేను వాట్ ఐ అబ్జర్వ్డ్ వెన్ ఐ వాజ్ ఇన్ కాంగ్రెస్, ఈజ్ అన్డౌటెడ్లీ అ డైనమిక్ పర్సన్. అంటే ప్రతి విషయం మీద కూడా మేము చాలాసార్లు గల్ఫ్ విషయాల మీద మాట్లాడుకున్నాం ఎక్కువ. ఏం దుబాయ్ అంటుంటాడు నన్ను, అంటే ఏదైనా గల్ఫ్ విషయాలు వచ్చినప్పుడు వారి నియోజకవర్గంలో కూడా తడ్కల్ మల్లయ్య అని ఒక అతను సౌదీలో చనిపోయినుండే పాపం. ఆ డెడ్ బాడీ కూడా అప్పుడు మనమే తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ నుంచి తెప్పించాము. సో వారు అభినందించారు. అప్పుడు చాలా రకాల ఇష్యూస్ ఏవైనా వచ్చినప్పుడు రిప్రజెంట్ చేసుకునే వాళ్ళం. వెరీ నైస్. అంటే వారిని చూసి చాలా నేర్చుకోవచ్చు. అంటే రాజకీయంగా రూలింగ్ పార్టీలోనే ఉంటేనే పనులు చేయాలని కాకుండా ప్రతిపక్షంలో ఉంటే కూడా పనులు చేయొచ్చు అని నిరూపించిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. దాంట్లో మనం ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. వారిలో ఉన్నటువంటి ఆ లీడర్షిప్, నాయకుడి లక్షణాలని మనం నేర్చుకోవచ్చు. ఒక మంచి అంటే శత్రువులో కూడా మనం అంటాం కదా, చాణక్యుడు చెప్తాడు, శత్రువులో ఉన్నటువంటి ఆ పటిమ ఏదైతుందో అది నీలో కూడా ఉండాలి, ఆ పటిమనే కదా మనిషిని పోరాటం వైపు నడిపిస్తుంది అని. అట్లా రేవంత్ రెడ్డి గారు ఇవాళ చీఫ్ మినిస్టర్ ఉండి నేను వేరే పార్టీలో ఉన్నప్పటికీ కూడా వారిలో ఉన్నటువంటి పటిమ అంటే వాక్చాతుర్యం, సబ్జెక్టు. వాక్చాతుర్యం అనేది బేసిక్గా అందరికీ ఉంటుంది, కానీ సబ్జెక్ట్ ఉన్నప్పుడే నువ్వు మాట్లాడగలుగుతావు. సో వారు ఏ విషయం మీద మాట్లాడినా కూడా ఇవాళ రాష్ట్రంలో ప్రతి మీడియా ఛానల్ కూడా లైవ్ పెడుతుంది. ఎందుకంటే వారు మాట్లాడేది అక్యురేట్గా మాట్లాడతారు, చదువుకొని మాట్లాడతారు, విషయ పరిజ్ఞానంతో మాట్లాడతారు కనుక. సో అట్లా రేవంత్ రెడ్డి గారిని చూసి అయితే చాలా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలండి. ఈజ్ రియల్లీ ఆసమ్ పర్సన్ అంతే. చాలా ఎప్పుడు చెప్తున్నారు ఏదైనా మనం ప్రజల పక్షాన ఉండాలి, ప్రజలకు న్యాయం చేయాలి అని అయితే ఎప్పుడు చెప్పేవారు. ఈ వాజ్ అప్రిషియేటింగ్ ఆల్వేస్. మంచి పని చేస్తే మాత్రం డెఫినెట్గా వారు అభినందిస్తుంటారు బాగా. బట్ ఇంకా కమింగ్ టు ధరణికి సంబంధించి పోర్టల్ ఎలాగైతే ఫోకస్ పెట్టి రివ్యూ చేస్తున్నారో మెట్రోకి సంబంధించి కూడా రివ్యూ చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు గచ్చిబౌలి టు ఎయిర్పోర్ట్కి ఏదైతే ఉందో ఆ రైలుకి సంబంధించిన దాన్ని క్యాన్సిల్ చేసేసారు. సో ఇది ఎలా చూస్తారంటే మంచిదే అంటారా, లేకపోతే ఉంటే బెటర్ అంటారా, ఏం చెప్తారు? మంచిది. యాక్చువల్గా మనం మొన్న చూసినాము హైటెక్ సిటీ నుండి అండర్ పాస్ త్రూ ఎయిర్పోర్ట్కి మనకు ఆ రోజు వీళ్ళు ఫౌండేషన్ కూడా వేశారు. అది బెటరు. యాక్చువల్లీ ఐటీ కారిడార్ ఎవరైతే ఎక్కువగా ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఇవ్వటం అనేది మంచిదే. సో ఇక్కడ నాకు తెలిసి పెద్దగా అవసరం లేదు. దట్ ఈస్ గుడ్ డెసిషన్ ఇన్ఫ్యాక్ట్. సో పెద్దగా ఎందుకంటే బడ్జెట్ వేస్ట్, డెడ్ అమౌంట్ అవుతుంది. ఇప్పుడు మనం చూసాం మెట్రో కూడా ఎందుకో మరి వాళ్ళ సర్వీస్లో కొంత ప్లాఫ్ అనిపించింది. ఇప్పుడు మనకు ఆర్టీసీ క్రాస్ రోడ్లో నుంచి చూసినప్పుడు ఆ సికింద్రాబాద్ ఆ వైపు నుంచి అసలు పెద్దగా ఆ లైన్లో సక్సెస్ లేదు.
మనకి ఇప్పుడు చూసాం ఎల్బీ నగర్ టు మియాపూర్ వరకు, తర్వాత నాగోల్ టు మాదాపూర్ వరకు. సో దీన్ని ఇంకా ఎక్స్పాన్షన్ చేయడం బెటర్ అనిపిస్తుంది. ఇంకా అవసరమైతే ఉప్పల్ అవతల నుంచి గట్కేసర్ వరకు తీసుకెళ్ళొచ్చు. అంటే మన కనెక్టివిటీని ఎక్కడ పెంచాలి అని అంటే, రేపటి రోజు హైదరాబాద్ ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ ఉంది. ఇప్పుడు త్రిబుల్ ఆర్ కూడా రేపు మనకు స్టార్ట్ అవబోతుంది, రీజనల్ రింగ్ రోడ్. ఆ రీజనల్ రింగ్ రోడ్ మనకు స్టార్ట్ అయ్యేంత వరకు డెఫినెట్గా ఈ ఎక్స్పాన్షన్ని తీసుకెళ్ళాలి. ఇటు షాద్నగర్ వరకు తీసుకెళ్ళాలి. సో ఇక్కడ పటాన్ చెరువు అవతల సంగారెడ్డి వరకు తీసుకెళ్ళాలి, ఇక్కడ మేడ్చల్ అవతల వరకు తీసుకెళ్ళాలి, ఇటు గట్కేసర్. అంటే ఈ స్ట్రెచెస్ అన్ని ఎక్స్పాన్షన్ అవుతే ఏమవుతుందంటే రేపు మీకు రెంటల్స్ కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళు రావటం అనేది ఈజీ అవుతుంది. సో మీకు వాటర్ ఇష్యూ ఉండదు, తర్వాత ఇక్కడ డ్రైనేజ్ ఇష్యూ ఉండదు, ట్రాఫిక్ ఇష్యూ ఉండదు. ఇలాంటి రకరకాల ఇష్యూస్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఇంకోటి స్కూల్స్ కూడా ఇవాళ మనం చూసాం, ఏ గల్లీలో పెట్టుకున్న స్కూల్ కూడా దాదాపుగా 70,000 రూపాయల నుంచి ₹1,00,000 ఇవాళ ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నారు. అదే మీకు సంగారెడ్డిలో, మేడ్చల్లోనో, గట్కేసర్లోనో స్కూల్ ఉంటే అక్కడ ఉండేటువంటి పిల్లలకి అక్కడ ఉండే రెంటల్స్ పరంగా కూడా ఫీజు తగ్గిపోతుంది. సో మంచి క్వాలిటీ స్టాఫ్ అక్కడే ఉంటారు, అక్కడి నుంచే మంచి స్కూలింగ్ని ఇవ్వచ్చు. ఇట్లా రకరకాల ఫెసిలిటీసు, సిటీ కూడా ఎక్స్పాన్షన్ అవుతుంది. మెట్రో ద్వారా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి, వాటిని ప్రాపర్ వేలో యూజ్ చేసుకోగలిగితే బెటర్. మళ్ళీ ఇటు ఎల్బీ నగర్ తర్వాత నుంచి హయత్ నగర్, లేదా ఇంకా హయత్ నగర్ తర్వాతకి ఇంకో 10 కిలోమీటర్ల వరకు కూడా పెంచుకోవచ్చు, అప్ టు రామోజీ ఫిలిం సిటీ. అలా చేయగలిగితే బెస్ట్గా అవుతుంది. అయితే ఇంకా రేవంత్ రెడ్డికి ప్రతిపక్షం నుంచి కూడా కొంచెం మంచి మార్క్సే పడ్డాయని అనుకోవచ్చు. అట్లనే ఏం లేదు, నేను అదే చెప్తున్నా. ఇట్స్ టూ ఎర్లీ టు గివ్ మచ్ కాంప్లిమెంట్స్ నార్ నెగటివ్ కామెంట్స్. ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమయము మనం చూస్తున్నాం, అదే అంటున్నా. ఇప్పుడు ఈ విధానం బాగుంది, కలుపుకుపోయే విధానం, ప్రతిపక్షాల నుంచి సలహాలు స్వీకరించడం, అపోజిషన్కి కూడా అసెంబ్లీలో మంచి సమయం ఇచ్చి వాళ్ళ సూచనలు వినడం, ఇలాంటివన్నీ చేయడం ద్వారా ఏమవుతుందంటే ప్రజలు కూడా నిశ్చితంగా గమనిస్తుంటారు. ఇప్పుడు ఎందుకు కేసీఆర్ని 2 టర్మ్లకి ఇంత విరక్తి కలిగించేలా చేసింది? అదే మరి మోడీ గారు 2 టర్మ్లైనా ఇంతకుముందు 2019 ఎలక్షన్లో ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అనే ఒక నినాదం వచ్చింది. ఇప్పుడు మరి 2వ టర్మ్ అయిపోతున్నా కూడా హర్ బార్ మోడీ సర్కార్ అనే ఒక నినాదం వచ్చింది. ఇది ఎవరు అన్నది కాదు, సామాన్య ప్రజల నుంచి వచ్చినటువంటి మాట. ఇంతకుముందు ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అనే కాడ హర్ బార్ మోడీ సర్కార్ అనేది వస్తుంది. ఎందుకు అని అంటే మోడీ ఉంటేనే ఈ దేశానికి శ్రీరామ రక్ష అనేది వెళ్ళింది. మోడీ తర్వాత యోగి రావచ్చు, యోగి తర్వాత ఇంకోరు రావచ్చు. అంటే బీజేపీకి ప్రధానమంత్రుల విషయంలో కొరత లేదు. దే ఆర్ మేకింగ్, అంటే ఒక 20-30 సంవత్సరాలకు సరిపడేంత నాయకుల్ని భారతదేశానికి తయారు చేస్తున్నారు అనేది మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన విధంగా బీఆర్ఎస్ సరిగ్గా అమలు చేయలేదు, అభివృద్ధి కావచ్చు, లేకపోతే దొరతనం అనుకోవచ్చు, పక్కన పెట్టేశారు. అలాగే ఒకవేళ కాంగ్రెస్ కూడా 6 హామీలు ఇవ్వకపోతే ఆల్టర్నేట్ ఇంకా బీజేపీని అంటారు. చరిత్రలో కాంగ్రెస్ కనుమరుగైపోతుంది తెలంగాణలో. ఇంకా అదే తప్పిదాలు కనుక వాళ్ళు చేస్తే ఇప్పుడు బీఆర్ఎస్ని డెఫినెట్గా వాళ్ళు 90% రివ్యూన్ చేసేస్తారు. అందరు వాళ్ళు మైగ్రేట్ అయిపోతారు, లీడర్స్ కూడా గ్రౌండ్ నుంచి, గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి దాకా ఎవరు ఉండరు. ఎందుకంటే ఒక సిద్ధాంతపరంగా ఉన్నటువంటి పార్టీలో ఒక సిద్ధాంతాల కట్టుబడినటువంటి నాయకులతో పనిచేయడం అనేది మనిషికి ఎప్పుడు కూడా స్వేచ్ఛని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో పనిచేయడం మా అందరికి ఎందుకు హ్యాపీ అంటే ఒకే మాటలు, దేశం కోసం, ధర్మం కోసం. మీకు ఇంకా వేరే దాని గురించి పెద్ద చెప్పాల్సిన అవసరం ఉండదు ఇంకా. సో రామరాజ్యం కావాలి, సో రామరాజ్యం. ఇంకా మీకు అంటే ఇంత బజ్వర్డ్స్ పెట్టాక, ఇంత బజ్వర్డ్స్ విన్నాక ఏ నాయకుడికైనా ఏమనిపిస్తుంది అంటే వీటి కోసం చేస్తే చాలు అనిపిస్తుంది. సో అట్లా భారతీయ జనతా పార్టీలో ఒక సిద్ధాంతం ఉంటుంది, కరప్షన్కి తావివ్వరు. సో మంచి నాయకుల్ని ప్రోత్సహిస్తారు, టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారు. మరి ఈటెల మీద వస్తూ ఉన్నాయండి రూమర్స్, దానికేం చెప్తారు మరి? లేదండి, ఏ రూమర్స్ అనేవి ఇట్స్ అ కామన్. అది విత్ ఇన్ ద పార్టీలో అయితే ఎవరు చేయరు, బయట వాళ్ళే చేస్తున్నటువంటి. ఓకే, అదే అంటే అక్కడ నుంచి వచ్చిన మొక్క కాబట్టి అలా ఉంది అంటారా మరి? లేదు, ఈటెల ఈజ్ అ వెరీ గుడ్ లీడర్ అండి, ఈజ్ వెరీ గుడ్ లీడర్. ఎందుకు ఈటెల రాజేందర్ గారి వల్ల ఆయన గెలిచిన తర్వాతనే కదా బీజేపీ ఇంకా బాగా పుంజుకుంది. రఘునందన్ గారు గెలవడము ఒక ఇంత, ఆయన గెలిచిన తర్వాత మనకి జిహెచ్ఎంసీలో చూసాం 48 సీట్లు వచ్చాయి. తర్వాత ఈటెల రాజేందర్ గారికి జరిగిన అవమానాన్ని అందరూ సహించలేకపోయారు తెలంగాణ ప్రజలు. ఏంటి కేసీఆర్, అసలు నువ్వు ఒక్కడివేనా తెలంగాణ కోసం కొట్లాడింది? ఆ రోజు ఈటెల రాజేందర్ గారు లేకపోతే నువ్వెక్కడ అన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో అందుకని ఈటెల రాజేందర్ గారికి అవకాశం ఇచ్చారు. వారు గెలిచిన తర్వాత పార్టీ బలపడింది, చాలామంది నాయకులు బీజేపీ వైపు చూడగలిగారు, చాలామంది వచ్చి జాయిన్ అయ్యారు అప్పుడు. సో మెజార్టీ సీట్స్లో మనం ఎక్కడ చూసినా కూడా, ఇప్పుడు మునుగోడు ఎలక్షన్ వచ్చింది, బై ఎలక్షన్, అప్పుడు చూసాం. అప్పుడు అంతకుముందు 12,000 పడిన చోట 80,000 పైచలకు ఓట్లు పోలయ్యాయి అప్పుడు. అంటే భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయడానికి రెడీగా ఉన్నారు జనాలు. సో పార్టీ ర్యాపిడ్గా డెవలప్ అవుతుంది.
బీఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగవుతుంది. ఓకే, బీఆర్ఎస్ ఓకే స్టేట్మెంట్ ఇచ్చేసారు అయితే. 100% కనుమరుగైపోతుంది. నేను అదే చెప్తున్నా, తప్పు ఎవరు చేసినా ప్రజలు చీరి చింత గడతారు, పాతి పెట్టేస్తారు, అంతే సింపుల్ ఫండా. అందుకే కరప్షన్కి తావి ఇవ్వకూడదు, అహంకారానికి చోటు ఇవ్వకూడదు. సో ఈ రెండు చేయకుండా ప్రజలు మేబీ మీరు అన్నట్లు బీఆర్ఎస్ ఎక్కడ కనుమరుగు అవుతుంది అనుకునే కేసీఆర్ కొంచెం సింపతి గెయిన్ చేస్తున్నారని కొంతమంది అంటూ ఉన్నారు. సో తన హెల్త్ బాగున్నా కూడా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఏదో ట్రై చేస్తున్నారు అనేది కూడా మరి వినిపిస్తుంది. అవును, ఎందుకంటే వారు ఎప్పుడు కూడా ప్రజల్లో లేరు, ప్రజల కోసం ఎప్పుడు ఆలోచించలేదు. మొన్న మాత్రం 95 నియోజకవర్గాల్లో తిరిగి ఆయన ఫేర్వెల్ పార్టీ ఆయననే ఇచ్చుకున్నట్టు మనకు అనిపించింది. అదే ఒక ముఖ్యమంత్రి 10 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి కాళ్ళకు బల్పాలు కట్టుకొని రోజుకు 8 గంటలు హెలికాప్టర్లో తిరగాల్సిన కర్మ ఏమండి? నిజంగా పరిపాలిస్తే ప్రగతి భవన్లో కూర్చొని ఫామ్ హౌస్లో కూర్చొని ఒక పిలుపు ఇస్తే మళ్ళీ ప్రజలందరూ ఓట్లు వేయాలి కదా. నేను మీకు ఇది చేశాను అని ఆయన చేసినటువంటి ఒక శ్వేతపత్రాన్ని, నేను కరప్షన్ చేయలేదని ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసి నేను ఇన్ని పనులు మీకోసం చేశాను, మొన్న చెప్తా ఉన్నాడు ఏదో ఒక ఛానల్లో చూశాను, నేను నా రక్తం చెమట చుక్క రూపంలో మారిపోయినా అసలు నేను 24 గంటలకు 18 గంటలు పనిచేసిన, నేను ఈ తెలంగాణ కోసం ఇంత పని చేస్తే నన్ను ఓడగొడతారు, నన్ను ఓడగొడితే ఈ తెలంగాణ కథమవుతుంది అని. నిజంగా మరి అంత పని చేసే వ్యక్తి అయితే మరి ప్రజలకు అందుబాటులో ఉండి ఒక పిలిపిస్తే ఓట్లు వేయాలి వాస్తవంగా. అంటే తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తికి ఇంత అగౌరవంగా అయితే ఓడగొట్టరు కదా. సరే చూద్దాం సార్, మీరు చెప్పిన విధంగా బీఆర్ఎస్ కర్మనుగా అవుతుందా లేదా బీజేపీ ఆల్టర్నేట్ అవుతుందా, మళ్ళీ కాంగ్రెసే వస్తుందా అనేది ఇంకా చూడాలి. డెఫినెట్గా బీజేపీ ఆల్టర్నేటివ్ తెలంగాణలో మీకు, ఎందుకంటే మీకు 29 నియోజకవర్గాల్లో హైదరాబాద్లో బీజేపీ అంటే ఆల్టర్నేటివ్ గానే మిగిలిపోతుందా లేదా ప్రభుత్వాన్ని ఫామ్ చేసే స్టేజ్కి వస్తుంది? ఆల్టర్నేట్ అంటే అదే కదా, అంటే నెక్స్ట్ మేమే అని దాని అర్థం. ఆల్టర్నేట్ మేము ఉన్నామని అంటే కాంగ్రెస్ పోతే అన్నారు మీరు, కాంగ్రెస్ ఇంకా బాగా చేసింది అనుకోండి, కాంగ్రెసే రావచ్చు. మేమే చెప్తున్నాం కదా, మీరు ప్రజారంజక పాలన చేయండి, అలుముగానే హామీలు ఇవ్వద్దు, అధికారంలో ఉండడానికే మీరు కరప్షన్ చేసి పథకాలు పెట్టొద్దు. ఆ పథకాల ద్వారా ఏమవుతుందంటే మనం డెఫిసిట్కి వెళ్ళిపోతాము, రాష్ట్రం ఎకనామికల్గా వీక్ అయిపోతుంది. సో జనాలకు ఏం కావాలి? విద్య, వైద్యం, ఉపాధి అండి. ఇంత చిన్న లాజిక్ని ఇవాళ వదిలిపెట్టేసి జనరల్గా అంటే రైతులకేమో గిట్టుబాటు ధరలు కావాలి, విద్యార్థి అటు చదువుకున్న తర్వాత ఉద్యోగం కావాలి, చదువుకుంటే నాణ్యత విద్య కావాలి, ఏమైనా ఇబ్బందికరమైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తే మంచి నాణ్యతమైన వైద్యం కావాలి. వీటి మీద మనం పనిచేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించి భరోసానిస్తే ప్రజలు ఇంతకు మించిన కోరికలు ఏమి ఉండవండి. ఉచిత బస్సు ఎవరు అడగరు, లేకపోతే ఉచిత రేషన్ నిజంగా అడగరు. కాకపోతే సరే ఇవాళ మనకు ఫండమెంటల్ రైట్స్లో మనకు ఆకలితో ఎవరు ఉండకూడదు ఈ దేశంలో అనేది ప్రైమ్ రైట్ బేసిక్గా. అంటే ఒక సిటిజన్కి ఉన్న రైట్ ఏంటంటే ఆకలితో జీవించకూడదని. సో కనుక మోడీ గారు దాని మీద ఫ్రీ రేషన్ ఇస్తున్నారు దేశం మొత్తం, అర్హులైనటువంటి ప్రతి వారికి వారు తప్పకుండా అది వాడుకుంటున్నారు. సో ఆ రకంగా ఉంటుంది. విద్య, వైద్యం కూడా ఇవి ఫండమెంటల్ రైట్సే, కానీ ఈ రెండింటిని ఇంప్లిమెంట్ చేయాలని మేము కూడా కోరుతాం. ఆయుష్మాన్ భారత్ ద్వారా అందుకే మోడీ గారు 10 లక్షల రూపాయలు సామాన్యులకి ఇవాళ ఆయుష్మాన్ భారత్ ద్వారా ఇస్తున్నారు. సో అలాంటి పథకాలని ప్రజల్లోకి ఇంకా బాగా తీసుకెళ్లాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. నేను కూడా కాంగ్రెస్ ఒకవేళ గెలవలేకపోతే ఆల్టర్నేట్ బీజేపీ అవ్వాలని చాలా మంది, నేననే కాదు యాజ్ ఎ జర్నలిస్ట్గా బీజేపీ వస్తే ఇంకా డెవలప్మెంట్ బాగా జరుగుతుందని చాలా మంది అనుకుంటున్నారు. సో అందులో నేను కూడా ఒకదాని. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కంటే కూడా బీజేపీ పాలన మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే ఏదో స్వార్థం కోసం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు పరిపాలన అందించింది. కానీ తెలంగాణ ప్రజలు ఇంకా నమ్మట్లేదు, అదే ఇక్కడ వచ్చిన నమ్ముతారు. ఇప్పుడు వాళ్ళు అంటే ఇక్కడ సౌత్ పాలిటిక్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి, అన్ని లీడర్ బేస్డ్ పాలిటిక్స్. కానీ బీజేపీ ఎప్పుడు కూడా క్యాడర్ బేస్డ్ పార్టీ, ఇది లీడర్ బేస్డ్ పాలిటిక్స్ బీజేపీ చేయదు. ఇది చాలామంది కొంత దీన్ని అర్థం చేసుకోవటంలో ఈ లాజిక్ మిస్ అవుతుంటారు. బీజేపీ అనేది క్యాడర్ బేస్డ్ పార్టీయే. ఒక కార్యకర్తనే నాయకుడు అవుతాడు, సో ఆ కార్యకర్తే నాయకత్వం వహిస్తాడు. సో ఆ నాయకుడు ఏ కార్యకర్త అయితే నాయకత్వం వహించిన వ్యక్తి ఉంటాడో ఆయనకి ఏం ఆశలు ఉండవు. నేను వైన్ మాఫియా, మైన్ మాఫియా, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా ఇలాంటి మాఫియాలు ఎవరు కూడా భారతీయ జనతా పార్టీలో నాయకులుగా ఎదగరు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళన్నీ ఒక జాతీయ భావాలతో ఎదిగేటటువంటి వాళ్ళు కనుక పద్ధతిగా ఉంటారు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ బీజేపీ కార్యకర్తల్ని, ఎందుకంటే మిగతా అన్నీ కూడా మనం చూసాం, అన్ని లీడర్ బేస్డ్ పార్టీలు. ఏదో నాయకుడు వస్తాడు, ఏదో వాళ్ళకి శక్తి మించినట్టు పెడతారు, మళ్ళీ వాటిని సంపాదించే పనులు పడతారు. ఇంకా అంతకుమించి వాళ్ళలో ఏముండదు ఇంకా.
చూద్దాం సార్, మరి ముందు ముందు ఇంకా తెలుస్తుంది కదా. Yes. కొంతమంది ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలలే ఉంటుంది అని అంటున్నారు, మీరేమో బీజేపీని ఆల్టర్నేట్ అంటున్నారు. చూద్దాం ఇంకా ముందు ముందు ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you. సో ఇదండి నంగి దేవేందర్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ. సో తను బీజేపీనే ఆల్టర్నేట్ అవుతుంది, బీఆర్ఎస్ కనుమరుగు అయిపోతుంది అని చెప్తూ ఉన్నారు. అలాగే కాంగ్రెస్ ఒకవేళ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే అదే పరిస్థితి బీఆర్ఎస్ పరిస్థితే పడుతుంది అని అంటున్నారు. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.